నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో చోరీ. పెన్నబద్దెవోలు గ్రామంలో 2 రామాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రంలోకి దొంగలు జరబడి బంగారు వస్తువులు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైభవంగా పుట్టి మహోత్సవం, పల్లకీ సేవ. శ్రీకృష్ణుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. రాపూర్ మండలం పెంచిలకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో, హోమాల్లో పాల్గొన్న భక్తులు. వైభవంగా మాతమ్మ విగ్రహ గ్రామోత్సవం. మనుబోలు మండలం పిడూరుమెట్లో కొలువై ఉన్న మాతమ్మ దేవాలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో వరుస చోరీలు జరిగాయి. 2 దేవాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రంలో గుర్తు తెలియని దొంగలు పడి దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పెద్దవోలు గ్రామంలో ఉన్న 2 రామాలయాలు, అంగన్వాడీ కేంద్రంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జొరబడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లారు. తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో ఉన్న రామాలయంలో 2 మంగళసూత్రాలు, అరుంధతివాడ రామాలయంలో 1 మంగళసూత్రం, 2 కాసులు చోరీ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లు, బియ్యం, 2 నూనె ప్యాకెట్లు కూడా తమ వెంట తీసుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ కోటయ్య సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గూడూరు మండలంలోని కొందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల భాగంగా శనివారం రాత్రి ఉట్టి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం శ్రీకృష్ణుడికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దక్షత్ వ్యవహరించారు.
మనుబోలు మండలం పిడూరు గ్రామంలో ఉన్న పిడూరు మిట్ట మాతమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి విగ్రహ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన విశేష పూజలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. नमस्ते अस्तु धर्मने बाहुभ्यां सुते नमः यादेशश्रुतमाशिवं भवते धनः शिवाशरव्या यातवदयानागत्रमुदया याते रुद्रशिवातनोर्भवे नमः अस्तु भगवन् विश्वेश्वराय महादेवादत्रगं भगादत्रपुरां दगादत्रकालाय कालाम्यरतिपदयापदादरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्षादिद्रवदां पत्नीत धीमहि लक्ष्मीः प्रचोदयात् जातवेदसे सुनवामसवेदः प्रौढाति दुर्गाणि विश्वानावेव सिन्धुन्तु कलशे तुलसी मृत्तिकमावाहयामि अस्मिन् कलशे आवस्तत्त्वात्मने नमः మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విశ్వనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీనివాసులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం తచ్చంభ్యో రావణేమహే गातुं जिज्ञाया गातुं मिक्षमुखमासीत् बाहु राजन्यकुतः ऊरू चतुष्वैश्वद्भागं सूर्यो अजायिताः मुखाजिन्दच्छः किञ्च प्राणाद् वायुरजायिता नाकिरो हदे एता भानुति सोमवतं ब्रह्माद्भूतस्वरूपो అపో జ్యోతిరసమృతం బ్రహ్మద్భోర్గోస్తురోపగోం చిల్లకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచులకోన క్షేత్రం వెలసిన శ్రీ పినుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. శ్రీకృష్ణుని అవతారంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాపూర్ పట్టణంలో కొలువైన శ్రీ రాపూరమ్మ అమ్మవారి జాతర రెండో రోజు వైభవంగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పోతురాజు ముగ్గు వేసి గ్రామ పెద్ద గొల్ల కాపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఎదురుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నాయుడుపేట రాజగోపాలపురం వీధిలో కొలువైన రామాలయం మందిరంలో యాదవ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యుత్ దీప అలంకరణలో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. మహిళలు విరివిగా పాల్గొని కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. సానామందేశమో జందుహానాథేన వాగస్మ పూజితా శుభఫలా ప్రాప్త సిద్ధిరస్తు భోజో భోజో నమః పుండరీకాక్షాయ నమః. మిత్రధేయన్నాస్తు అనోదాధాన్ హవిషావర్తయంతః శతంజీవేమ శతదస్సవీరాః శతమానం భవతి శతాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి.
రాపూరు పట్టణం మధ్యలమడుగు సెంటర్ వద్ద ఉన్న రాధా సమేత గోపాలకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి మూల విరాట్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు తిరు కళ్యాణం భక్తజనుల మధ్య నేత్రపర్వంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీకరెడ్డి, శశిరెడ్డి వ్యవహరించారు. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. జగద్గురు స్వామివారి అనుగ్రహం చేత నమో నిత్యం ధనలక్ష్మీ ధైర్యలక్ష్మీ శరీరం భవేద్ గోవింద గోవింద ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు ముహూర్తమస్తు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఏ నక్షత్ర నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెలమడుగు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణీ సత్యభామ సమేత రాధా గోపాలకృష్ణ స్వామి దేవాలయమనందు మద్దెలమడుగులో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క జన్మ అష్టమి రోజు అత్యంత వైభవపేతంగా భక్తులందరి చేత నిర్వహించడం జరిగినది. అదే తరపున ఆలయంలో స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా తెల్లవారుజామున 5 గంటలకి పంచామృత అభిషేక స్నానము, వస్త్రాలంకరణ, భక్తులందరికీ నేత్ర దర్శనము ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు శనివారం కృష్ణాష్టమి రావడంతో భక్తులందరూ కూడా వైభవోపేతంగా కళ్యాణానికి పాల్గొనడం జరిగింది. స్వామివారి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరిగింది. భక్తులందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ఎంతో విశేషకరంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా సాయంత్రం ఈరోజు దేవాలయంలో భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ సహకరించి ఆలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు స్వామిని దర్శించి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని భగవంతుని కోరుకున్నారు. కొంతకాలం తర్వాత అది శిథిలావస్థకి చేరుతుంది. దాని తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని కొత్తగా నూతనంగా పూర్తి చేసి శిలాప్రతిష్ఠలు చేసి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరానికి ఈ 7 సంవత్సరాల నుంచి కూడా దినదినాభివృద్ధిగా అంటే మేము ఒక 200 మంది 300 మంది ఇక్కడ వచ్చి భక్తులు రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళని. అలాంటిది ఈరోజు కార్యక్రమం జరిగినప్పుడు మేము ఊహించినంత ఇదిగా అంటే ఒక 800 మంది 1000 మందికి కూడా చేరుకునే పరిస్థితికి వచ్చింది. అంటే కృష్ణాష్టమి మద్దెలమడుగులో రాధాకృష్ణ మందిరంలో జరుగుతుంది అంటే ఒక గుర్తింపు అనేది ఏర్పడిపోయింది. అంటే ఆ కళ్యాణం అనేది తిరు కళ్యాణము వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో చోరీ. పెన్నబద్దెగోలు గ్రామంలో 2 రామాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రంలోకి దొంగలు జరబడి బంగారు వస్తువులు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైభవంగా పుట్టి మహోత్సవం, పల్లకీ సేవ. శ్రీకృష్ణుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. రాపూర్ మండలం పెంచిలకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో, హోమాల్లో పాల్గొన్న భక్తులు.
వైభవంగా మాతమ్మ విగ్రహ గ్రామోత్సవం మనుబోలు మండలం పిడూరుమెట్లో కొలువై ఉన్న మాతమ్మ దేవాలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.